బేసికలీ ఊపిరితిత్తులు లోపల నీరు చేయడం అంటే యాక్చువల్లీ ఊపిరితిత్తులు ఎలా ఉంటాయండి, బయట 2 పొరలు ఉంటాయి. ఈ 2 పొరల మధ్యలో నీరు చేరుతుంది. దీన్ని ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. సో ప్లూరల్ ఎఫ్యూజన్ అనేది బోల్డన్ని కారణాల వల్ల ఉండొచ్చు. ఒక సైడు నీరు చేరితే గనక ఇది యూజువల్లీ ఇన్ఫెక్షనో లేదా క్యాన్సర్ వల్లనో ఉండొచ్చు, లేదా ట్యూబర్క్లోసిస్ వల్ల ఉండొచ్చు. అదే 2 వైపులా నీరు చేరితే గనక హార్ట్ ఫెయిల్యూర్ కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ కానీ, లేదా లివర్ ఫెయిల్యూర్ వల్ల కానీ ఉండొచ్చు. సో ఈ ప్లూరల్ ఎఫ్యూజన్ని మనము ఎలా కనుగొంటాం? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్రే చేస్తే మనకి డయాగ్నోసిస్ అనేది వస్తుంది. ఒక సైడ్ ఉందా లేదా 2 సైడ్ ఊపిరితిత్తుల్లో నీరు ఉందా అనేది తెలుస్తుంది. దాని తర్వాత నీరు ఎంత ఉంది అనే దాన్ని బట్టి అల్ట్రాసౌండ్ చేసి, అంటే సోనోగ్రఫీ, ఛాతీ సోనోగ్రఫీ చేసి ఎంత నీరు ఉందనేది మనకు తెలుస్తుంది. దాని ప్రకారం నీరు మనం తీయొచ్చా లేదా అనేది తెలుస్తుంది. దీంట్లో కూడా 2 రకాలు, నీరు ఉండొచ్చు లేదా చీము ఉండొచ్చు. సో నీరు ఉంటే కనుక మనం సూది పెట్టి తీస్తాము మామూలుగా. చాలా ఎక్కువ నీరు ఉంటే మాత్రం ఇంటర్ కోస్టల్ డ్రైన్ అని ఉంటుంది, ఒక ట్యూబ్ ఉంటుంది. అది ఛాతీలో వేస్తే ఆ నీరు ఆ డ్రైన్ నుంచి బయటకు వస్తుంది. అలానే పస్ అంటే చీము ఉన్నా కానీ మనం ఇంటర్ కోస్టల్ డ్రైన్ అనేది వేస్తాం. సో ఈ నీరు తీసి ఈ నీరుని మనం టెస్టింగ్కి పంపిస్తాం. సో ఈ టెస్ట్లో మనకు తెలిసేది ఏంటంటే ట్యూబర్క్లోసిస్ ఉందా, లేదా వేరే ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా, లేదా క్యాన్సర్ సెల్స్ ఏమన్నా ఉన్నాయా, సో క్యాన్సర్ వల్ల ఈ నీరు చేరుతున్నదా ఊపిరితిత్తుల బయట, లేదా ఈ నీరు అనేది మనకి ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఫెయిల్యూర్ కానీ, గుండె ఫెయిల్యూర్, లేదా కిడ్నీ ఫెయిల్యూర్, లేదా లివర్ ఫెయిల్యూర్ వల్ల ఈ నీరు అనేది చేరుతుందా అనేది తెలుస్తుంది. అలాగే కొన్నిసార్లు పొట్టలో కనుక నీరు ఉంటే అది పైకి కూడా వచ్చి దానివల్ల కూడా ట్రాన్సుడేటివ్ ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు. సో ఇది కూడా ఉండొచ్చు.